భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం మకర రాశి జాతకులకు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది, అలాగే 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఏ గ్రహాలు వీరికి అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వీరికి వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. సూర్యుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల వరకు ఈ సూర్యుడు తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే తన సొంత రాశి అయినటువంటి సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారికి అష్టమ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి జాతకులకు సూర్యుడు విపరీత రాజయోగాన్ని ఇస్తున్నాడు. తద్వారా ఈ రాశి జాతకులకు ఏదో విధంగా ఆల్ ఆఫ్ ఎ సడన్ గా ధనప్రాప్తి కలగడం లేదా ఏదైనా ప్రాపర్టీ వీరికి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఈ సూర్యుని వలన వీరికి దీర్ఘాయుష్యు కలుగుతుంది. ఇక సూర్యుడు సెప్టెంబర్ 16వ తారీఖు రాత్రి 8 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ సూర్యుడు మకర రాశి వారికి 9వ స్థానంలో సంచారం చేస్తాడు. కాకపోతే ఇక్కడ కన్యా రాశిలో సూర్యుడు కేతువుతో ఉండడం వలన ఈ కేతు దుష్ప్రభావం వలన సూర్యుడు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కాబట్టి ఈ సూర్యుని వ్యతిరేకత వలన ఈ రాశి జాతకులకు వీరి ఫాదర్ కి దూరం పెరగడం లేదా గొడవలు వాదనలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొన్ని సందర్భాలలో ఈ రాశి జాతకులకు మీ పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తులు మీకు రావడంలో లేట్ అవ్వడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు మీ ఫాదర్ కి సంబంధించిన విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ మకర రాశి వారికి షష్టమ స్థానమైనటువంటి మిథున రాశిలో సంచారం చేయడం ద్వారా ఇక్కడ కుజుడు ఈ రాశి వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే ఇక్కడ కుజుని అనుకూలత వలన ఈ రాశి జాతకులు వారి శత్రువుల మీద విజయాలు సాధిస్తారు. అలాగే ఈ కుజుని అనుకూలత వలన వీరికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ బుధుడు కర్కటక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు మకర రాశి వారికి 7వ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుని వలన మకర రాశి వారికి అనుకూల ఫలితాలే ఉంటాయి. కాబట్టి ఈ రాశి జాతకులు వారు చేసే బిజినెస్ లో లేదా వారి బిజినెస్ పార్ట్నర్ ద్వారా లేదా వారి లైఫ్ పార్ట్నర్ ద్వారా వీరికి బాగా కలిసి వస్తుంది. ఇక బుధుడు సెప్టెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుండి సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల వరకు ఈ బుధుడు సింహరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి జాతకులకు బుధుడు అష్టమ భావమైన సింహరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుని ఆశీర్వాదం వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి రీసెర్చ్ చేసే స్టూడెంట్స్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, వారు చేసే రీసెర్చ్లో బుధుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు, మంచి రిజల్ట్స్ని ఇస్తాడు. అంటే వారు చేసే రీసెర్చ్లో సక్సెస్ సాధించి మంచి పేరు గుర్తింపు పొందుతారు. ఇక ఈ బుధుడు సెప్టెంబర్ 23వ తారీఖు ఉదయం 11 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. కాకపోతే ఇక్కడ కన్యా రాశిలో బుధునితో పాటు కేతు ఉండడం వలన కేతు డామినేషన్ ద్వారా ఈ బుధుడు తన బలాన్ని, శక్తిని కోల్పోవడం ద్వారా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు సెప్టెంబర్ 1వ తారీఖు నుండి సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ శుక్రుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ శుక్రుడు మకర రాశి వారికి 9వ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఈ రాశి జాతకులకు దైవ చింతన అనేది పెరుగుతుంది. కాబట్టి వీరు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. ఇక్కడ శుక్రుడు నీచం చెంది ఉండడం ద్వారా ఈ రాశి జాతకులకు వారి పూర్వీకులకు సంబంధించిన ఆస్తులు రావడంలో కొన్ని ఇబ్బందుల సమస్యలు ఉండవచ్చు. ఇక శుక్రుడు సెప్టెంబర్ 18వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుండి సెప్టెంబర్ 30వ తారీఖు వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ మకర రాశి జాతకులకు శుక్రుడు దశమ స్థానంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు మకర రాశి వారికి దశమ భావంలో సంచారం చేయడం ద్వారా వీరికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ మకర రాశి జాతకులకు ఈ శుక్రుని అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి యాక్టర్స్ కి, డాక్టర్స్ కి వారు చేస్తున్న ప్రొఫెషన్ లో మంచి పేరు, గుర్తింపు, సక్సెస్ అనేది లభిస్తుంది.
అలాగే ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే కళల రంగంలో ఉన్నారో వారికి మంచి పేరు గుర్తింపు లభిస్తుంది మరియు వారు చేస్తున్న పనిలో సక్సెస్ అవుతారు. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మకర రాశి వారికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తున్నాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి విద్యార్థులు విద్యలో బాగా రాణిస్తారు. అలాగే ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తున్నారో వారికి గురువు సంతానాన్ని సూచిస్తున్నాడు. అలాగే ఈ రాశి జాతకుల వారి లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. అంటే మకర రాశి వారికి శనీశ్వరుడు ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. కాబట్టి ఈ రాశి వారికి శనీశ్వరుని యొక్క ఏలినాటి శని ప్రభావం అయితే వీరిపై విస్తారంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి జాతకులు వీరికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయం కావచ్చు, ఫినాన్షియల్ విషయం కావచ్చు, మరీ ముఖ్యంగా హెల్త్ కు సంబంధించిన విషయం కావచ్చు, మనీకి డబ్బుకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలలో, వెహికల్స్, జాబ్, ప్రొఫెషన్ కి సంబంధించిన విషయాలలో వీళ్ళు ఎంతో జాగ్రత్తగా శ్రద్ధగా ఉండాలి. లేదంటే ఈ రాశి వారు ప్రాబ్లమ్స్ లో మునిగిపోతారు. ఇక ఈ రాశి వారు ఏలినాటి శని ప్రభావం నుండి ఇంకా బయటపడకపోతే, ఏలినాటి శని ప్రభావం నుండి తొందరగా బయటపడాలి అని అనుకుంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. తగిన రెమెడీస్ చెప్పడం జరుగుతుంది. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ రాహు తృతీయ స్థానంలో మకర రాశి వారికి సంచారం చేయడం ద్వారా వీరికి ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు వారి బ్రదర్స్ నుండి అన్ని రకాల సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఈ రాశి వారికి ధైర్య సాహసాలు బాగా పెరుగుతాయి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024 సంవత్సరం సెప్టెంబర్ నెలలో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ మకర రాశి వారికి నవమ స్థానంలో సంచరించే కేతువు ద్వారా ఈ రాశి జాతకులకు ఎక్కువగా దైవ భక్తి పెరుగుతుంది, దైవ చింతన పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి జాతకులు దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. అలాగే ఈ రాశి జాతకులు హోమాలు యజ్ఞాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.